యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారనే ఆర్యోక్తిని నిజం చేస్తూ నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మహిళా శక్తికి అరుదైన గౌరవం దక్కింది. మున్సిపాలిటీలో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా అధికారులను, సిబ్బందిని గురువారం ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కమిషనర్ శేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ సాగింది. వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు. 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరూ జరుపుకోవడం జరిగింది. ఈరోజు స్వచ్ఛ భారత్ లో భాగంగా నారీ లీగ్ అనే కార్యక్రమంతో మహిళలను గుర్తించి ఈరోజు కొందరిని సత్కరించాలి అని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి ఇక్కడున్న ప్రతి నారీ దీనికి అర్హురాలే. ఎందుకనంటే తన కుటుంబాన్ని చక్కదిద్దుకొని ఏదైతే ఇక్కడున్న మగవాళ్ళతో సమానంగా వాళ్ళతో పాటు కుటుంబాన్ని, పిల్లలను అందరినీ చక్కదిద్దుకొని మళ్ళీ వచ్చి వర్క్ చేసుకుంటున్న ఇక్కడ ప్రతి మహిళ ఒక శక్తినే. అదైతే ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాను. అలాగే ఇప్పుడు కమిషనర్ గారు చెప్పిన విధంగా ప్రతి చోట, ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారు, ఇంకా రాణించాలి. ఇది మనకు ఊరికే రాలేదు. ఎంతో మంది మహిళలు దీనికోసం కృషి చేయడం వల్ల ఈ రోజు ఈ స్వాతంత్రాన్ని మనము అనుభవించగలుగుతున్నాం. మహిళా శక్తి ఏంటో అనేది ప్రతి రంగంలో మనం నిరూపించుకోగలుగుతున్నాం. రాబోయే కాలంలో మన ఆడపిల్లలే కాకుండా మగపిల్లలకు కానీ ఆడపిల్లల పట్ల ఎలా ఉండాలి అని చెప్పి మరి పోషిస్తే రాబోయే కాలంలో ఇంకా బాగుంటుందని ఇక్కడున్న ప్రతి తల్లిని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న మహిళలందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఖచ్చితంగా ప్రతి దాంట్లో సాధించే ఓర్పు, సహనము. ఎందుకనంటే ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారు అని చెప్తారు. కాబట్టి మన గౌరవం ఎక్కడా తగ్గకుండా ఫస్ట్ చూసుకోవాల్సింది మనమే. అది పిల్లల దగ్గర కానివ్వండి, భర్త దగ్గర కానివ్వండి, మనం పనిచేసే చోటు కానీ మనం ఎక్కడ మన గౌరవాన్ని తగ్గించుకోకుండా ఉంటే మనము ఎంత దూరమైనా ఏ వరకైనా సాధించగలుగుతామని ఫస్ట్ మన మీద మనం విశ్వాసం పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మనను ఇక్కడ ఎవరిని మనము ఎక్కువ తక్కువ లేదు. ప్రతి ఒక్కరము భార్య భర్త జోడెద్దులు వంటి వాళ్ళు. అంటే కుటుంబంని ఇద్దరు కలిసి చూసుకుంటూనే అది బాగుంటుంది. ప్రతి చోట మహిళల్ని గుర్తించి గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే కాలంలో ప్రతి మహిళ ఇంకా ఉన్నత శిఖరాలకు అందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నార్యస్తు పూజంతే రమంతే. ఎక్కడ పూజింపబడతారో దేవతలు లయం ఉంటారు. ఈరోజు మహిళా లోకాన్ని అందరినీ కూడా మనం ఈరోజు పూజిస్తున్నాం. అందువల్ల ఇక్కడ ఎవరు ఉంటారు? దేవతలు ఉంటారు. వీళ్ళందరూ కూడా దేవతలతో సమానం మనకు. సో అందులో భాగంగానే ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి అందరూ లేడీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక ప్లేస్కి పిలిపించి వాళ్ళందరినీ సత్కరించేటువంటి కార్యక్రమం అవుతూ ఉంది. అందరినీ అంటే వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ ఇస్తున్నాం. సో ఎందుకు అనేట్టుగా వాళ్ళు ఇచ్చినటువంటి సేవలు అలాంటివి కాబట్టి మనందరూ కూడా వాళ్ళను సత్కరించాలి, గౌరవించాలి, వాళ్ళను అభినందించాలి. రాబోయేటటువంటి కూడా ప్రభుత్వం చెప్పినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో స్త్రీల పట్ల మనము అన్ని విధాల సమతాభావం కలిగి ఉండాలని చెప్పేసి నారీ లీగ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా చెప్పాలనేది లక్ష్యం. కాబట్టి ఈరోజు మనం వాళ్ళందరూ కూడా సత్కరించేటువంటి అవకాశం కలిగినందుకు అందరికీ ధన్యవాదాలు.